నేటి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు పూజలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు కల్వకుంట్ల తారక రామారావు గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు పూజలు గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి గారు, నాతోటి మాజీ ఎమ్మెల్యే గారు, రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు కిషన్ రెడ్డి గారు, మరి నాతోటి ఎమ్మెల్యేలు గాంధన్న గారు, ఎమ్మెల్సీ మల్లేశన్న గారు, వెంకటరామరెడ్డి గారు, అంజన్న గారు, వేదిక మీద ఉన్నటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో మరి గౌరవ గారు, డిసిఎంఎస్ చైర్మన్ గారు, మరి లైబ్రరీ చైర్మన్ గారు, మరి గౌరవ ఎంపీపీలు, గౌరవ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వివిధ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, పత్రికా సోదరులు, మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నేను కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాలు పనిచేసిన 30 సంవత్సరాల్లో కూడా మేము ఎదురుకొట్లాడినాం. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక గుండు సూది, ఒక టోపీ, బ్యానర్, బ్యాచ్ కూడా ఇచ్చే పరిస్థితులు లేకుండే. ఆ రోజు కూడా తెలుగుదేశంలో యాంటీ తెలుగుదేశం లోపల మేము పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గెలిచిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి రాష్ట్రానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పెద్దలు పూజలు గౌరవనీయులు 14 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ వల్లనే ఈ రాష్ట్రం వచ్చింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు తీరిపోతాయన్న టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత మరి ఎక్కడ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి అలా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ నియోజకవర్గంలో ఏ సమస్యలు పూర్తిగా అవగాహన కలిగినటువంటి నాయకుడు మరి పెద్దలు పూజలు గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వం లోపల 10 సంవత్సరాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో చేసాం. మా నియోజకవర్గం చేవెళ్ళ నియోజకవర్గం ఈసీ మూసీ నదుల మధ్యన ఉండి మరి హైదరాబాద్కు అత్యంత సమీప కూడా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేని సందర్భం. గ్రామాలు ఉన్నా కూడా మరి ఈ 2 నదుల వల్ల ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది ఉండడం వల్ల మరి గత 77 సంవత్సరాల స్వతంత్ర కాలంలో ఎవ్వరు చేయని విధంగా మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఈసీ మీద మూసీ మీద 10 బ్రిడ్జీలు ఇవ్వడం జరిగింది. ఇవాళ దాని మీద మరి ఇలా కేటీఆర్ దయ వల్ల కేసీఆర్ ఆశీర్వాదంతో ఇవాళ షాబాద్ మండలంలో పెద్ద కంపెనీలు రావడం జరిగింది. నేను ఒకటే అంటున్నా, ఇంత డెవలప్మెంట్ చేస్తే కూడా మరి ప్రజలు మరి ఇంత డెవలప్మెంట్ చేస్తే కూడా ప్రజలు ఎందుకో ఏమో మరి ప్రభుత్వం మీద మరి చిన్నచూపు చూసిర్రు. ఖాళీ కేవలం మాయమాటలు చెప్పిన మాటలు విన్నారు అన్న. నేను కేటీఆర్ అన్నతో ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఏమున్నా మీరు ఇంతకుముందు లేక కాకుండా ప్రతి గ్రామంలో క్షేత్రస్థాయిలో అందరికీ అందుబాటులో ఉండి ఇప్పుడు ఎట్లయితే తిరుగుతున్నారో అట్లనే అందుబాటులో ఉండి అందరికీ క్షేత్రస్థాయిలో తిరిగి మరి అందరికీ అందుబాటులో ఉండాలి. ఏది ఏమైనా మరి నేను ఊళ్ళకెళ్ళి వచ్చి ప్రగతి భవన్కి వస్తా. మీరు అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండండి. మీరు ఈ ప్రోగ్రాం ఆ ప్రోగ్రాం అనకుండా దాటవేయకుండా అందరికి ఎక్కడ ప్రోగ్రాం ఇస్తే అక్కడ రావాల్సిందిగా కోరుకుంటూ తప్పకుండా మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం. మరి ప్రజలకు ఆ 15 రోజులు ఏ మాయ చల్లినో ఏమో కానీ ఆ మాయలో పడి అక్కడ పోయిన కానీ ఎవరిని చూసినా అరే కేసీఆర్ ముఖ్యమంత్రి కాడా అంటున్నారు. అందరు కేసీఆర్ అనుకున్నారు కానీ మరి ఎందుకో ఓడిపోయింది. మా ఎమ్మెల్యే మీద కోపం ఉండే కానీ మా ముఖ్యమంత్రి కేసీఆరే కావాలనుకున్నాం. మా ఎమ్మెల్యే మీద కోపంతో ఓడగొట్టామని చెప్పి చాలా గ్రామాల్లో చెప్తున్నారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా అందుబాటులో ఉండి మీరు క్షేత్రస్థాయిలో మీ కార్యక్రమాలు విస్తృతం చేయాలని మిమ్మల్ని
వేడుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ.